ప్రైజ్ ద లార్డ్. ఆది కాండము 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మన ధ్యానార్థమైన వాక్యము ఆది కాండము 24వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్య భాగంలో అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడిగా పిలువబడుతున్న ఎలియాజర్ను పిలిచి తనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరి మధ్యలో అయితే ఉన్నానో ఆ కనానీయుల స్త్రీని నా కుమారునికి భార్యగా తీసుకొని రావద్దు. నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల ఇంటి నుండి నాకు కోడలను తీసుకొని రావాలి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో అబ్రహాము అని అనగానే మన తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. అబ్రహాం యొక్క ఇల్లు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. రెబెకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని సంఘానికి లేదా మన ఒక్కొక్కరికి సాదృశ్యంగా ఉంది. అలాగనే ఎలియాజర్ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు, నా స్వదేశానికి వెళ్ళు, నాకు కోడల్ని తీసుకొని రా. ఎందుకు ఇంత ఖచ్చితంగా అబ్రహాము లాగా మాట్లాడుతున్నాడు? ఎందుకు కనానీయులు నా కోడలుగా ఉండొద్దు అని అంటున్నాడు అంటే, కనానీయులో కొన్ని దేవునికి ఇష్టం లేని స్వభావాలు ఉన్నాయి. కనానీయుల యొక్క మొదటి స్వభావం ఏంటంటే, వారు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు పెళ్లి కుమార్తె సంఘంగా ఉండలేరు. ఆది కాండము 9వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చదివితే, ఈ కానాను ఎవరు అంటే హాము కుమారుడైన కానాను. అంటే హాము యొక్క కుమారుడు ఈ కానాను. ఎందుకు ఈ కానాను శపించబడ్డాడు అంటే, ఆ పై వాక్యంలో రాయబడ్డది, నోవాహుకు 3 కుమారులు. ఇతను తండ్రి బాగా తాగి వసహీనుడిగా పడి ఉన్నప్పుడు తను ఆ విషయాన్ని బయట పబ్లిక్ చేస్తాడు. అంటే సంగతి మరుగుపరుచుట రాజుకు ఘనత. కానీ ఇతను నాన్న తాగి ఈ రీతిగా వస్త్రహీనుడిగా ఉన్నాడు అని తెలియజేసినందువలన తండ్రి మేలుకొచ్చి ఆ మత్తు దిగిపోయిన తర్వాత విషయం తెలుసుకొని తన కుమారుణ్ణి శపించినట్లు రాయబడ్డది. అందుకే శాపగ్రస్తులు పెళ్లి కుమార్తె సంఘంగా ఉండలేరు. ఈరోజు నేను మీకు ఎవరు శాపగ్రస్తులు అనే విషయాల్ని ఒక 5 లేదా 6 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తా. తదుపరి కనానీయులకున్న స్వభావాలు ఒక్కొక్కటి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా కనానీయులు శపించబడినటువంటి వారు. ఈ అంత్య దినాలలో మనము ఒక పెళ్లి కుమార్తె సంఘంగా ఉండాలి అంటే శపించబడిన స్థితిలో ఉండకూడదు. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడ్డది, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు అని రాయబడ్డది. అంటే ఆశీర్వాదాలు మనై, శాపం మనకు అవసరం లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపమును ఆయన వహించి ఆశీర్వాదాలని మనకిచ్చారు. కానీ కనానీయుల యొక్క స్వభావం ఏంటంటే వారు శాపగ్రస్తులు. చూద్దాం ఎవరు శాపగ్రస్తులు అంటే, మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాలు చూసినట్లయితే, మనుషులను తమకు ఆధారం చేసుకొని
అంటే సొంత బలం మీద ఉంటారు కదా, దేవుణ్ణి ఆశ్రయించకుండా సొంత బలం మీద జీవించేవారు శాపగ్రస్తులు అని రాయబడ్డారు. తన మనస్సును, తన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా మనుష్యులను ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. అంటే మన సొంత బలాన్ని ఆధారపడద్దు, దేవుని బలం మీద మనం ఆధారపడాలి. ఒక సందర్భంలో దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలనే దాటుతాను అంటున్నాడు. అంటే మనుషుల్ని కాదు మనం ఆశ్రయించవలసింది, దేవుని ఆశ్రయిస్తే శాపం అనేది పోతుంది. కానీ ఇక్కడ వీరు మనుషుల్ని ఆశ్రయించినందువలన శాపగ్రస్తులుగా కనిపిస్తున్నారు. రెండోదిగా చూసినట్లయితే అదే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డది, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డది. అంటే మనము దేవుని కార్యాలని అశ్రద్ధ చేయవద్దు. కొంతమంది చూడండి, పెళ్ళిళ్ళలో ముందుంటారు, ఆఫీసులలో ముందుంటారు, పనులలో ముందుంటారు. దేవుని సన్నిధి అనేసరికి ఉదాహరణకి 9 గంటలకు ప్రార్థన అనుకోండి, 9 గంటలకు రారు, ముగింపులో వస్తారు. 10కి 10:30 వెళ్ళల్లా వద్దా, ఏదో వెళ్ళకపోతే పాస్టర్ గారు తిడతారేమనో, ఏదో ఇక ఉండి ఖాళీ ఉండి ఏం చేస్తాం, కాసేపు అలా టైంపాస్ పోదాం అనే వాళ్ళు చాలామంది. అందువలన వారికి ఆశీర్వాదాలు రావు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. కనుక దేవుని కార్యముల విషయంలో మనం శ్రద్ధ వహిస్తే ఆ శాపం పోతుంది. మూడోదిగా చూసినట్లయితే మలాకి పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని సొమ్మును దొంగిలించువాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డది. అంటే ఈ విషయంలో చాలామంది శాపగ్రస్తులుగా ఉంటారు. నేను ఎందుకు ఇవ్వాలి? కానీ దేవుడు అంటాడు, నీవు దీవించబడాలి అంటే, నీకున్న శాపం పోవాలంటే నువ్వేం చేయాలి? నీ సంపాదనలో 10వ భాగం దేవుంది. దేవుని సొమ్మును మనం దొంగిలించి మనం ఏమైపోతున్నామంట? శాపగ్రస్తులం అవుతున్నాం. ఇదొక శాపం. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదివితే, దేవుని ఆజ్ఞలను మనం గైకొనకపోతే మనం శాపగ్రస్తులుగా ఉంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వారు వాటిని తూచా తప్పకుండా పఠించాలి. ఒకవేళ ఆజ్ఞలు కనుక వారు పఠించకపోతే వారు శాపగ్రస్తులుగా ఉండిపోతారు. అందుకే 119వ కీర్తన 21వ వచనంలో భక్తుడు ఆజ్ఞల గురించి రాస్తున్నాడు, నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తాను. కనుక మనము దేవుని ఆజ్ఞలను గనక అనుసరిస్తే మనకు శాపం అనేది ఉండదు. మరో భాగంగా చూస్తే 5వదిగా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డది, ఆయన నిబంధన వాక్యములను గైకొననటువంటి వాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డాడు. అంటే దేవుని యొక్క నిబంధన ఆజ్ఞలనంట తప్పకుండా గైకొనాలి. అందుకే ఒక సందర్భంలో ప్రభు అంటాడు, వినువారు ధన్యులు అని చెప్పలా. వినడానికి ఎవరైనా వింటారు. ఇప్పుడు ఒక దిక్కు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది, పెద్ద పెద్ద బాకాలు, పెద్ద పెద్ద బూరలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద బాక్సులు పెడుతుంటారు. అరిసి ప్రసంగం చేస్తే అందరూ వింటారు, దారిలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. విన్నవాళ్ళు ధన్యులని రాయబడలేదు, కానీ విని వాటిని గైకొని వారు మరీ ధన్యులు అని రాయబడ్డారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటే శాపం అనేది పోతుంది. తరువాత యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివినట్లయితే ఆకాను ఒక శాపగ్రస్తుడుగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇతడు
చూపులో జయములైనటువంటి వాడు. అక్కడ శపించబడిన వస్తువులు కొన్ని కనిపించాయి. వాటిని ఏం చేశాడు? వెంటనే వాటిని సమకూర్చుకున్నాడు. తద్వారా ఉగ్రత అందరి మీదకి వచ్చేసి చీటి వేస్తే ఆ దొంగ అతడుగానే కనిపించాడు. ఇప్పుడు మనము దాదాపు 6 పాయింట్లు చూసాం. ఎవరు శాపగ్రస్తులు అంటే, 1, మనుష్యులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడని, అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని, దశమ భాగం ఇవ్వకుండా ఉన్నవాడు శాపగ్రస్తుడని, ఆజ్ఞలను గైకొనని వాడు శాపగ్రస్తుడని, నిబంధనలు గైకొనని వాడు శాపగ్రస్తుడని, చివరిగా దోపుడు సొమ్మును తీసుకున్న ఆకాను కూడా ఒక శాపగ్రస్తుడు అని మనం చూసాం. ఈ 6 తెగలు వారు పెళ్లి కుమార్తె సంఘంగా ఉండజాలరు. పెళ్లి కుమార్తె సంఘంగా ఉండాలంటే పై కార్యములు ఏది కూడా మనలో ఉండకూడదు. అందుకే అబ్రహాము ఖచ్చితంగా చెప్తున్నాడు, కనానీయులు నా కోడలుగా ఉండడానికి వీలేదు. ఎందుకంటే వారు శాపగ్రస్తులు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎదుర్కోవాలంటే మనం శాపగ్రస్తులుగా ఉండకూడదు. మనము దీవించబడిన వారంగా ఉండాలి. అందుకొరకే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? శాపగ్రస్తుల యొక్క అంతిమ స్థితి ఏంటంటే వారు అగ్ని గుండానికి వెళ్తారు అని రాయబడ్డది. శాపగ్రస్తులు. యేసు ప్రభు ఆ శపించబడిన వారిని చూసి అపవాదికిని వాని దూతలకు నువ్వు వేయబడిన అగ్ని గుండంలోకి వెళ్ళుమని చెప్తున్నాడు. అంటే శాపగ్రస్తులకు పరలోక రాజ్యం లేదు, అబ్రహాం ఇల్లు లేదు. కానీ నువ్వు శాపగ్రస్తుడుగా ఉండకూడదని వాక్య భాగంలో మీరు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే యేసు ప్రభు వారంట మన శాపాన్ని ఆయన వహించుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన మన కొరకు శాపగ్రస్తుడై ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన శాపమును తాను వహించి ఆయన మనకేమిచ్చాడో తెలుసా? ఆశీర్వాదాలు ఇచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా కనానీయుల యొక్క స్వభావం ఏంటంటే వారు శపించబడినటువంటి వారు. ఇది వారి మొదటి స్వభావం. రెండవదిగా చూసినట్లయితే వారు కృంగిపోయినటువంటి వారు. వారి యొక్క రెండవ స్వభావం ఏంటంటే కృంగిపోయినటువంటి వారు. కొంతమంది జీవితాలు మనం చూస్తే కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. ఈ కృంగిపోయేవారు వధువైన సంఘంగా మార్చబడలేరు. అంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదిరించే స్థితిలో ఉండాలి. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు, అభిషేకింపబడిన సౌలు అలాగే తన సైన్యం, వారంతా కూడా ఒక సందర్భం వచ్చితే కృంగిపోయారు. అటువైపున గొలియాత్, ఇటు ప్రక్కన ఇజ్రాయేలీలు, మధ్యలో ఒక లోయ ఉంటుంది. 40 సంవత్సరాల్లో ఏ ఒక్కరిని వాడు కొట్టినట్టో చంపినట్టో కనిపించలా. కానీ వాడి స్వరాన్ని వినే వీరు భయపడిపోయారంట. చూసారా? వారి స్వరానికే భయపడిపోయారు. కానీ చూడండి, ఇక్కడ దావీదును మనం చూసినట్లయితే దావీదు వెళ్ళాడు, వాడిని చంపేశాడు, గొప్ప జయాన్ని ఇజ్రాయేల్ ప్రజలు కలుగజేశాడు. అంటే కృంగిన వారిని అతడు ధైర్యపరిచాడు. అంటే కనానీయుల యొక్క ఆత్మ అది ఎట్లాంటిదంటే అది కృంగిన ఆత్మ అన్నమాట. ఊరికనే వారు శోధనలు వచ్చినప్పుడు వణికిపోతారు. కనుక నీవు ఏ శోధన వచ్చినా నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండను. కానీ ఒక ముగ్గురిని నేను మీకు పరిచయం చేస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మోషే దేవుని దగ్గర అంటాడు, ఈ భారం మోయడం నా వల్ల కాదు, నేను భరించలేను, ఏం చేయి, నన్ను చంపుమని ప్రభు దగ్గర కోరుకుంటున్నాడు. అంటే శోధనలు వచ్చినప్పుడు మోషే కూడా ఏం చేస్తున్నాడు? కృంగిపోతున్నాడు. రెండవదిగా మొదటి రాజుల గ్రంథము
19వ అధ్యాయము 4వ వచనంలో ఏలియా ఒక చిన్న మెయిల్ వచ్చింది. రేపు ఈ టైంకు నేను చంపేస్తాను అని ఒక మెయిల్. అది చూసిన వెంటనే యెజబెల్ పంపించింది. ఆ మాట చూసిన వెంటనే భయపడిపోతున్నాడు. ప్రభు దగ్గర అంటున్నాడు, ఇక బ్రతికింది చాలయ్యా, ఇక నన్ను చంపేశాయి. ఇదే మాట యోనా గ్రంథం 4వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే యోనా కూడా ఎండ దెబ్బ దాకానే తను అంటున్నాడు, నన్ను చంపుకో. నీడ విలువ తెలియాలంటే ఎండలోకి వెళ్తేనే తెలుస్తుందంట. ఎండ విలువ ఏంటో, నీడ విలువ ఏంటో. ఆ ఎండ వేడికి అతను అంటున్నాడు, నేను బ్రతుకుట కంటే చావడం మేలు అంటున్నాడు. కనుక మన దేవుడు కృంగిన వాడిని లేవనెత్తే దేవుడు. అటు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ఏం చేయాలి? దీవెనలకు యోగ్యులుగా మార్చబడాలి. ఒక సందర్భంలో బిలాం ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి బాలాకు ద్వారా ప్రోత్సహించబడ్డాడు. కానీ మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇది రెండో మాట. మూడోదిగా చూసినట్లయితే ఈ కనానీయుల మరొక స్వభావం ఏంటంటే వారు శరీర సంబంధులు. మరో భాగం చెప్పాలంటే వారు అన్యజనులు. మరో భాగం చెప్పాలంటే సృష్టికర్తను పూజించేవారు కాదు, వారు సృష్టిని పూజించేవారు. వారి గురించి మీరు సంఖ్యాకాండము 33వ అధ్యాయము 51-52 వచనాల్లో వారు ఎక్కువగా విగ్రహారాధన చేసేవారు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆ మాట కూడా రాయబడ్డది. నూతన నిబంధన కాలంలో మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడ్డదంటే మనం దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, ఆయన సిలువను వెతుకొని మనం ఆయన వెంబడించాలంట. నేను మన దినమున ఒక సమాధి స్థలానికి వెళ్ళాను. ఓ తల్లిగారు అంటున్నారు, ఆ సమాధిలో చూసి బ్రతికున్నంత వరకు ఎవరు ఒక్క సిలువను కూడా మోయలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సిలువను మోస్తున్నారా అన్నది. నాకు చాలా నవ్వు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అంటే బ్రతికున్నప్పుడు క్రీస్తు సిలువను మోయాలి అంటే క్రీస్తు యొక్క శ్రమలు మనం భరించాలి. కానీ మనం ఏం చేస్తుంటే కనానీయుల స్వభావం ఎలాంటిదంటే వారు ఎప్పటికి కూడా ప్రభు వైపు తిరిగేవారు కాదు, భూ సంబంధమైన మనసు కలిగినటువంటి వారు. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడ్డదంటే ఇది ఈ ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహారాధనకు సాదృశ్యంగా రాయబడ్డది. అంటే ధనాన్ని ప్రేమిస్తే కూడా అదొక విధమైన శరీర సంబంధమైన మనసుగా పోల్చవచ్చు. రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చూస్తే మూర్ఖత కూడా దానికే సాదృశ్యంగా రాయబడ్డది. అందుకే అబ్రహాం అంటాడు, కనానీయులు ఎవ్వరు కూడా నా కుమారునికి భార్యగా ఉండడానికి వీలేదు. నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల యుద్ధ నుండి నా కుమారునికి ఒక భార్యను తీసుకురమ్మని అన్నాడు. ఇప్పుడు ఎలియాజరు బాధ్యత ఏంటో తెలుసా? రెబెకాను ఇస్సాకు యుద్ధకు నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక ఎలియాజరుగా ఉంది, నిన్ను నన్ను యేసు యుద్ధకు నడిపించడం ఆయన బాధ్యత. దాని తర్వాత ఇస్సాకు ఏం చేస్తాడంటే అబ్రహాం యొక్క గుడారంలోకి తీసుకెళ్తాడు. అనగా పరలోక రాజ్యం, అది నిశ్చలమైన రాజ్యం, అది యుగాయుగంలో నిలిచే రాజ్యం. ఆ రాజ్యానికి ముగింపు లేదు. ఆ శ్రేష్టమైన రాజ్యానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. కనానీయుల స్వభావం అలా ఉండకుండానట్లుగా మాకు కావలసిన దీవెనలు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.